అన్న నాకు కూడా ఒక ప్రేమ కథ ఉంది, నాకు కూడా ఒక ప్రేమికురాలు ఉంది అని అంటున్నాడు. ప్రేమికురాలు ఒప్పుకుంటదా? వీడు ప్రపోజ్ చేస్తాడా లేదా తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ రాకింగ్ రాకేష్ లాంగ్ వే రోహిణి. వల్లప్ప వల్లప్ప ఒళ్ళప్ప గించై సాగిరంగా ఆపుని గొప్పలే తప్ప నాది పల్లెట్టారంగరంగా ప్రేమరాగం అతీమ తాళం జంట కచేరి చేస్తుంటే యోగం మాయ రోగం అంట కట్టేసిపోతా ఎక్కువసేపు పట్టుకోవచ్చు కదా, వెళ్ళిపోతున్నావేంటి? పట్టుకో. నీ ఓల్డ్ యాంటిక్ పీస్ లో రొమాంటిక్ యాంగిల్ తీసుకురావాలంటే కొంచెం టైం పడుతుంది. ఇలా అక్కడ రిలాక్స్ గా కూర్చోపు. నా మనసుని ఎప్పుడు అర్థం చేసుకుంటారా నువ్వు? ఇప్పుడు మిస్ అయింది, నేను మళ్ళీ వస్తాను. నేను ఆల్రెడీ మిస్ నెక్స్ట్ టైం ట్రై చేయి. ప్రేమించేటప్పుడు ఎలా ఉంటారు, పెళ్లి తర్వాత ఎలా ఉంటారు, కపుల్స్, ఇవన్నీ చూపించడానికి వచ్చేస్తున్నారు మా నలుగురు అందమైన జోడీస్. లెట్స్ వెల్కమ్ దెం. మీ అందరికీ ప్రేమించేటప్పుడు సినిమాకి వెళ్తే ఎలా ఉంటుందో ఇప్పుడు మీరు చూడండి. నాకు ఆ చైర్ ని చూస్తే చాలా జెలసీగా ఉంది. 3 గంటల పాటు ఆ చైర్ ని టచ్ చేసే ఉంటుంది కదా. హలో, నీ ఫేవరెట్ హీరో అక్కడ ఉన్నాడు. నా హీరో ఇక్కడున్నాడు. ఏమైంది? నేను పెడతా డార్లింగ్, తినాలి. నువ్వు బాగా చాలా సన్నగా ఉన్నావు. సన్నగా ఉన్నానా? నా కళ్ళతో చూడు డార్లింగ్. చూసాను. కొంచెం జరగండి. ఏంటైన గోళ? మేము సినిమాలో చూడవద్దా? ఏం సినిమా చూస్తావులే, మా రొమాంటిక్ సినిమా చూడు పిచ్చోడు. ఇప్పుడు పెళ్లి తర్వాత సినిమాకి వెళ్తే ఎలా ఉంటుంది? కరోనా వచ్చి మంచి పని అయింది, మధ్యలో సీట్ వేసాడు. అడగచా. నీతో సినిమాకి రావడం నా తప్పు. ఇంటర్వ్యూలో అడిగానా పాప్కార్న్ కావాలా అని? అప్పుడు తినాలనిపించట్లేదు. ఏ ఇప్పుడు తినాలనిపిస్తే తిను, మొత్తం తిను. తిని సిలిండర్ లో తయారయ్యావు. పెళ్లికి ముందు సన్నగా ఉన్నానన్నావు కదరా చిన్నోడా. నా ఇప్పుడు ఏ కళ్ళతో చూడాలి? ఆ సీట్ చూస్తే జాలేస్తుంది. ఎందుకు? బానే ఉందిగా. నేను మొయ్యాలి కదా. కొట్రా, అలా కొట్రా. నువ్వు థియేటర్ తీసుకొచ్చి కొడతావేంట్రా? ఏంట్రా నీకు? మీరు వచ్చినప్పుడే నేను సినిమాకి రావడం ఏంటో నా కర్మ. కాకపోతే చూస్తే చూడు, లేకపోతే పోవాయి. ఇలాంటి అడ్డమైన వాళ్ళ ముందు అంతా నన్ను పెడుతున్నావు. రారా నీ ఇంటికి. నీ ఒకే ఒక లోకం నువ్వే, లోకంలోన అందం నువ్వే, అందానికే హృదయం నువ్వే, నాకే అందావే. నిన్ను నిన్నుగా ప్రేమించనా, నన్నుగా అందించనా, అన్ని వేళలా తోడుండనా, జన్మ జన్మల జంటవనా. పెళ్లికి ముందు లవర్స్ ఔటింగ్ వెళ్తే ఎలా ఉంటుందో మేము చూపిస్తాం ఇప్పుడు. ఆ కొండలు చూసా? చాలా బాగుంది కన్నమ్మా, లొకేషన్ ఎంత బాగుంది. నీకంటే బాగుందా బంగారం? జలపాతాలు చూడు. ఫోటో తీద్దాం. తీసావా? ఏదో ఒకసారి నాకు ఇవ్వు. అదేంటి బంగారం, జలపాతాలు లొకేషన్ తీయమంటే అన్ని ఫొటోస్ లో నేనే ఉన్నాను. నాకు ఆ జలపాతాల కంటే నీ జలపాతాల్లో జారే కురులే చాలా అందంగా ఉన్నాయి తెలుసా? కనీసం సెల్ఫీ అన్న దిగుదాందా? ఫ్రేమ్ చాలా చిన్నగా ఉంది బంగారం, కొంచెం దగ్గరికి రావా? సరే ఇంటికి వెళ్దాం. ఇప్పుడు పెళ్ళైన కొత్తలో వైఫ్ అండ్ హస్బెండ్ ఔటింగ్ వెళ్తే ఎలా ఉంటుందో చూపిస్తాను. అటు వెళ్దాం, అటు బాగుంది కదా. ఇట్టే నేను చెప్పాను. జలపాతాలు అటు ఉన్నాయంట. అదిగో అక్కడే ఉంది, ఎదురుగుండా చూడు. ఏంటి? ఫస్ట్ మెమరీ ఎలా మర్చిపోతావు? వచ్చిన ప్లేస్ కూడా ఎలా మర్చిపోతావు? ఏం చెప్తావు? అదే వరస్ట్ మెమరీ అని తర్వాత నాకు అర్థమైంది. ఫోటోస్ తీసావా? ఏదో ఒకసారి
పట్టుకో నువ్వు ఎలాగో సెల్ఫీస్ తీవని తెలుసులే గానీ కనీసం నా ఫోన్ లోనే సెల్ఫీస్ దిగుదాం దా సరిగ్గా ఒక్క ఫోటో అరే ఇచ్చా నవ్వు కదా. సరే నవ్వు పెళ్లికి ముందేమో దగ్గరికి రా బంగారం అని దిగావు అందరితోనేమో హిహిహి హిహిహి అని నవ్వుతూ దిగుతావు నాతో చిరాకు మొహం ఏంటి వాళ్ళతో పెళ్ళి అవ్వలేదు నీతో పెళ్ళైంది కాబట్టి. బొమ్మను గీస్తే నీలా ఉంది దగ్గరకొచ్చి ముద్ది మంది అని దగ్గరకెళితే దాని మనసి నీలో ఉందండి. ఇంత బాగా డెకరేట్ చేసావా వావ్ యాక్చువల్ గా ఈ రోజుతో నీకు 25 ఇయర్స్ వచ్చాయి. సో నీకు 25 ఇయర్స్ వచ్చాయని 25 రోజెస్ నీకోసమే తెచ్చా. థ్యాంక్ యూ అండ్ కేక్ ఏ కేక్ కూడా తీసుకొచ్చాను. వెనిలా ఫ్లేవరేనా వెన్నెలవి నువ్వు పక్కన ఉండగా వెనీలా ఫ్లేవర్ ఎందుకు బంగారం? కేక్ తో పాటు జోక్ కూడా తీసుకొచ్చాడు. సో ఇప్పుడు పెళ్లికి తర్వాత నాకు తెలిసి ఇప్పుడు కేకులు ఉండవు మేకులే. ఏవండి ఏంటి ఏం చేస్తున్నారు కళ్ళు దొబ్బినాయా? వర్క్ చేసుకుంటున్నా కదా. అమెరికా ప్రెసిడెంట్ ఎవరు ఎవడో వచ్చాడు మన కొత్తగా. మన పక్కింట్లో ఆవిడ ఎదురింట్లోకి వెళ్ళి ఎన్ని రోజులైంది 2 నెలల 3 రోజులు అయింది. అటు నుంచి ఇటు వచ్చిన వాళ్ళు అయితే 3 నెలల 6 రోజులు అయింది. బాగుంటారు. బానే గుర్తున్నాయే ఇవన్నీ ఇప్పుడు ఎందుకు అడుగుతావే? ఎందుకంటే ఈ రోజు నా బర్త్డే పెళ్లికి ముందేమో 25 ఫ్లవర్స్ ఇచ్చాను బంగారం ఐ లవ్ యూ బంగారం పెళ్ళయ్యాక ఒకసారి చెప్పావా ఐ లవ్ యూ నేను మా పుట్టింటికి వెళ్ళిపోతా ఇన్ని సంవత్సరాలు ఒక మంచి డెసిషన్ తీసుకున్నావు, వెళ్ళిపో. మొన్నే వచ్చి చెప్పాను కదా పక్కింటి వాళ్ళు వచ్చారని. నిన్నటి వరకు నేనా నేను చూసాకేలేనా నిన్నెలా కలిసేనాదను మనసే వీడినదే తెలిసే రెండు కళ్ళు నన్ను లాగేసాయే ఊపిరాపే. ప్రేమించేటప్పుడు నిద్ర లేపి గుడ్ మార్నింగ్ అవి ఎలా పలకరిస్తారో ఇప్పుడు చూడండి. హాయ్ హాయ్ కన్నా నీ కాల్ కోసం వెయిట్ చేస్తున్నా. హౌ స్వీట్ వావ్ ఐ మిస్ యు సో మచ్ ఐ మిస్ యూ టూ. వచ్చేసేనా వద్దు 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 ఏ ఇదిగో మా మమ్మీ వస్తుంది నేను ఒక 2 minutes అయితే కాల్ చేయనా 2 minutes జస్ట్ 2 minutes కదా కన్నా 120 seconds. ఎప్పుడు అలాగే మాట్లాడుతూ నేను 2 minutes అయితే కాల్ అమ్మో నాకు అది యుగాల్లాగా ఉంది. ఇప్పుడు పెళ్ళైన కొత్తలో నిద్ర లేపితే ఎలా ఉంటుందో చూడండి. శివ పొద్దున్నే అలా ఎంట్రీ వస్తున్నాడు సన్నీ డిస్టర్బ్ చేసావు. సన్నీ ఎవర్రా అయ్య ఎందుకులే ఇంత పొద్దునే లేపావా? ఇంత పొద్దునేంట్రా టైం 10 అయింది. నిన్న కూడా పొద్దునే లేపావు. బస్సు వచ్చి గుద్దింది. నీ మోహన్ చూపిద్దాన్న పొద్దునే. నువ్వు మెట్రోలో వెళ్తావు కదా ఆఫీస్ కి బస్ ఎలా గుద్దింది? నీ మోహన్ చూసి వెళ్ళాక మెట్రో ఎక్కి బస్సు కూడా వచ్చింది అనుకుంటానికి. పెళ్లికి ముందేమో బుజ్జి కన్నా 120 seconds యుగం అది ఇది అన్న ఆ పాపాలండి ఇప్పుడు ఎందుకు గుర్తు చేస్తావు బాలిక? ఎల్లు నన్ను డిస్టర్బ్ చేయొద్దు. సన్నీ ఎంట్రీ. తుమారా స్కిట్ కా రీసౌండ్ ఉదర్ ఆతా ఎలా ఉండే? ప్రేమించేటప్పుడు యాక్ట్ చేశారన్న, పెళ్ళైన తర్వాత నేచురల్ గా వచ్చింది చాలా. హార్టీ వెల్కమ్ టు ది షో అండ్ నలుగురు అద్భుతమైన జోడీస్ కి హ్యాపీ వ్యాలంటైన్స్ డే. థాంక్యూ. పెళ్లిళ్ళు నిలబడ్డాయంటే ఆడవాళ్ళ మూలనే నిలబడ్డాయి. మనం కంఫర్టబుల్ లైఫ్స్ ఇస్తున్నాం కాబట్టి అలా హ్యాపీగా. ఇది బాగా చెప్పారు. Yes. నో ఐ డోంట్ అగ్రీ విత్ దిస్. నేను నువ్వు కూడా అగ్రీ agree అవుతావా? చేయను. నో నో No, నో. no, no. మాకున్న కమిట్మెంట్ వీళ్ళకి లేదండి. ఎంతైనా ఏమని అనుకోండి. కమిట్మెంట్ అంటే అబ్బాయిలండి, అబ్బాయిలంటే కమిట్మెంట్ బయట ఎక్కడని అడగండి. ఆది గారు చెప్పండి. మీ వల్ల పెళ్లిళ్ళు నిలబడ్డాయి కానీ మేము పడుకున్నాం, అది మీకు తెలియట్లే.